హాయ్ హలో అందరూ బాగున్నారా? తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామినేషన్ ఆఫీస్ సబార్డినేట్ ప్రొసెసర్ వరకు అయితే ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ అయింది. అయితే ఇక్కడ అనేక రకాలమైన సందేహాలు. సార్ మాకు మెసేజ్ ఒకలా వస్తుంది, ఒక ప్రాబ్లం. ఎగ్జామ్ డేట్ ఒకలా ఉంది, ఇంకొక ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. సో ఇలా ఎక్కడైతే సంపూర్ణమైనటువంటి అవగాహన దొరకట్లేదు. సో వీడియో రూపంలో మాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అన్నారు. సో కారణాలు ఎక్కడ ఉన్నాయి, తప్పు ఎక్కడ ఉంది, వెబ్సైట్లో ఉందా, మరి గవర్నమెంట్లో ఉందా, కోర్టు న్యాయస్థానంలో ఉందా, మన వైపు ఉందా, దానికి ఎటువంటి స్టెప్స్ మనం తీసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీకు సమాధానం దొరకకపోతే కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఒకవేళ సమాధానం దొరికితే థ్యాంక్ యూ సార్ అని పెట్టండి, ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, దయచేసి మాత్రం వీడియో స్కిప్ చేసి ఫోన్ చేయకండి. ముందు క్లియర్గా వినండి. ప్రతి స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అవగాహన కలిగినంత వరకు డీటెయిల్గా చూడండి. అలాగే అవగాహన కలిగిన తర్వాత అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, మీకు వచ్చిన మెసేజ్, అక్కడ ఉన్న ఎగ్జామ్ డేట్, ఎక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్, ఈ అన్ని ప్రాబ్లంకి ఒకే వీడియోలో సమాధానం తెలియపరుస్తాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దేర్ ఇస్ టైం ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఆల్. ఓకే, టు ఆల్. ఇక్కడ మీరు గమనించండి, మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ మాత్రం ఎవరు చూడట్లేదండి. ఫస్ట్ థింగ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అంటే దాంట్లో అప్లికేషన్ పైన ఉంటుంది ఏంటని చూడండి. ఫర్ ది ఇక్కడ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హై కోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేసి ఉంటుంది. చూడండి, ఇక్కడ హైకోర్టు ఆఫ్ తెలంగాణ అనేసి కానీ మెన్షన్ చేస్తుంటే అది హైకోర్టుకు సంబంధించినటువంటి పోస్టు. ఇక్కడ మీరు గమనించాలి, మనకి నోటిఫికేషన్ జనవరిలో వచ్చింది కదా. మరి నోటిఫికేషన్ మనకి జనవరిలో వస్తే, ఒకటి నోటిఫికేషన్ జనవరిలో మీకు రెండు విషయాలు గమనించాలి. ఇక్కడ జనవరి 19న మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ 19థలో ముందు ఏంటి వచ్చిందంటే డిస్ట్రిక్ట్ కోర్టు రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ వచ్చింది. మరి డిస్ట్రిక్ట్ కోర్టులో ఇక్కడ రెండు రకాల పోస్ట్ వచ్చింది. ఒకటి ఆఫీస్ సబార్డినేట్, ఓకే, ఆఫీస్ సబార్డినేట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆఫీస్ సబార్డినేట్. రెండోది ప్రాసెస్ సర్వర్. ఈ రెండు పోస్టులు రావడం జరిగింది. అక్కడికి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మన తెలంగాణ గవర్నమెంట్ ఫెబ్ 2వ తేదీన, ఓకే, ఫెబ్ 2వ తేదీన గుర్తుపెట్టుకోండి, ఎప్పుడమ్మా, ఫెబ్ 2న మనకి హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హైకోర్టు, ఇది డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టుకి సంబంధించి. ఇక్కడ హైకోర్టులో ఓన్లీ ఒక టైప్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు, ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్. ఇక్కడ రెండు రకాల పోస్టుకి తను అప్లై చేయడం జరిగింది. హైకోర్టుకు చేశారు, డిస్ట్రిక్ట్ కోర్టు. అయితే చాలా మంది ఇక్కడ చేసిన పొరపాటు అంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీ సేవకి వెళ్ళి సార్ నాకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకి అప్లై చేయండి అనేటప్పుడు కొంతమంది వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసేటప్పుడు అది హైకోర్టుకి సపరేట్ లింక్ ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకి సపరేట్ లింక్ ఉంటుంది. సో ఎలా అది గమనించక అప్లై చేసేసారు. వీళ్ళకి కూడా అంత అవగాహన లేదు. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేశారా, చేసేసాము, అది డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు అనేది గమనించలేకపోయారు. అందుచేత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చూస్తుంటే నేను ఫలాని డిస్ట్రిక్ట్లో చేశాను కానీ నాకు రావట్లేదు, ఫలాని డిస్ట్రిక్ట్ నేను చేయలేదు కానీ నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ తర్వాత రెండో సమస్య ఏంటంటే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసిన వారికి సమస్య అంతా కనిపిస్తుంది. కానీ మీరు హైకోర్టుకు అప్లై చేశారా, డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేశారా, ఎక్కడ డీటెయిల్ మీ అప్లికేషన్లో ఉంటే చూడండి, ఇదే టైటిల్తో ఉంటుంది, ఇదే టైటిల్. అక్కడ కానీ హైకోర్టు కానీ మెన్షన్ చేస్తుంటే, ఎక్కడ చూడండి హైకోర్టు అని మెన్షన్ చేస్తుంటే ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అని మీరు హైకోర్టుకు అప్లై చేశారు. హైకోర్టుకు అప్లై చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఎప్పుడు మీకు ఎగ్జామ్ ఉంటుంది అంటే, సో 30న ఎగ్జామ్ ఉంటుంది, ఈ మంత్ 30న. ఓకే, ఈ మంత్ 30న మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్ట్కి 2 ఫిబ్రవరిలో వచ్చినటువంటి వారికి ఆఫీస్ సబార్డినేట్గా అప్లై చేసిన వరకు హాల్ టికెట్. మరి ఎక్కడ కూడా హాల్ టికెట్ ఏ లింక్, ఎక్కడ కూడా లింక్స్ అని రెండు రకాలు ఉన్నాయి.
ఒక లింక్ ఏమో డిస్ట్రిక్ట్ కోర్టు, రెండో లింక్ ఏమో ఒకటేమో డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన లింక్ ఉంది వెబ్సైట్ లో, ఇంకోటి హైకోర్టుకు సంబంధించినటువంటి లింక్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు హైకోర్టుకు అప్లై చేస్తుంటే హైకోర్టు లింక్ పైన క్లిక్ చేస్తే మీ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. లేదా డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేస్తుంటే డిస్ట్రిక్ట్ కోర్టు ఒక లింక్ పైన మీ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. మీరు హైకోర్టుకు అప్లై చేసి డిస్ట్రిక్ట్ కోర్టు లింక్ పైన క్లిక్ చేయడం, డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేసి హైకోర్టు లింక్ పైన క్లిక్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మొబైల్లో డౌన్లోడ్ చేయడం, అందువల్లనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. ఓకేనా? కొంతమంది మేము 29వ తేదీన మాకు ఎగ్జామ్ ఉంటే మెసేజ్ ఏమో 30వ తేదీ వస్తుందంటే మీరు హైకోర్టుకి అప్లై చేసి ఉంటారు. ఒక్కసారి అప్లికేషన్ ప్రాసెస్ చూడండి, ఒక్కసారి మీ హాల్ టికెట్ చెక్ చేసుకోండి. అక్కడ హైకోర్టు అనేసి ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు అని ఉండదు. సో ఇక్కడ మెసేజ్ లో కూడా పొరపాటు రాలేదు. సో వెబ్సైట్ లో మీకు వచ్చిన హాల్ టికెట్ లో కూడా పొరపాటు రాలేదు. సో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో లేదంటే ఎవడైనా నాకు ఒకసారి నంబర్ కు మెసేజ్ చేసినా మీకు చెప్తాను, మీరు హైకోర్టుగా డిస్ట్రిక్ట్, ఎక్కడే క్లియర్ గా చెప్పేసిన హైకోర్టు డిస్ట్రిక్ట్ కూడా. మరి డిస్ట్రిక్ట్ కోర్టు అయితే ఏముంటుంది సార్? ఇక్కడ స్పష్టమైన అవగాహన చూడండి. రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ది ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ద ప్రాసెస్ సర్వర్ ఇన్ ద తెలంగాణ. అక్కడ 2 రకాల పోస్టులు ఉంటాయి. సో మినిస్ట్రియల్ చూడండి, జుడిషియల్ మినిస్ట్రియల్ అనేసి అక్కడ ఉంది, గమనించడమా? పూర్తిగా అక్కడ క్లియర్ గా గమనించండి, ఇక్కడ తప్పు చేయకండి. ఇన్ ది తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్. ఎక్కడైతే జుడిషియల్ మినిస్ట్రియల్ అనేసి ఎప్పుడైతే ఉంటుందో, జుడిషియల్ మినిస్ట్రియల్ అనేసి ఎప్పుడైతే ఉంటుందో, సో దీనిని మనం ఏం చెప్తామంటే డిస్ట్రిక్ట్ కోర్టుగా పరిగణించాలి. అదే హైకోర్టు అయితే హైకోర్టు అనేసి ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టు అని ఉంది, జుడిషియల్ మినిస్ట్రియల్ అనేసి ఉంటుంది. అంటే మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేశారని అర్థం. క్లియరా? మీ అప్లికేషన్ పైన అదే ఉంటుంది. జుడిషియల్ మినిస్ట్రియల్ సబార్డినేట్ ఉంటే మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేశారని, లేదా హైకోర్టు అంటే హైకోర్టుకి అప్లై చేశారని. ఓకేనా? ఆఫీస్ సబార్డినేట్ వారు, ప్రాసెస్ సర్వ్ అయితే వారు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేశారు కాబట్టి వారికి సమస్య లేదు. సో రైట్. మరి ఆఫీస్ సబార్డినేట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇక్కడ 29వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కి. అందుకోసమే 29వ తేదీన డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, హైకోర్టు 30వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారు, మాకు 30వ తేదీన ఎగ్జామ్ ఉంది, మాకు మెసేజ్ ఏమో 29వ తేదీ వచ్చింది అంటే ఒకే నంబర్లో మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేశారు, హైకోర్టుకు అప్లై చేశారు, అందుకోసం ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, అంతే తప్ప సమస్య అయితే లేదు ఇక్కడ. సో అందుకోసం మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే ముందు కానీ లేదా మీ అప్లికేషన్లో కానీ చెక్ చేస్తే మీకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. మీరు అప్లై చేసింది డిస్ట్రిక్ట్ కోర్టా హైకోర్టా? ప్రాసెస్ సర్వర్ అయితే ఓన్లీ వన్ డిస్ట్రిక్ట్ కోర్టే కాబట్టి సమస్య లేదు. ఎక్కడ సమస్య అంతా హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫీస్ సబార్డినేట్తో అప్లై చేసిన వారికి మాత్రమే ఇది. తర్వాత అప్లై చేసే ముందు మీరు ఏ కోర్టుకి అప్లై చేస్తున్నా మినిమం అవగాహన లేకపోవడం, మీకు లేకపోవడం. రెండోది మీరు అప్లై చేసిన నెట్ సెంటర్ వాడికి నచ్చినట్టు వాడు చేసేయడం, అది డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు వాడి దాని గురించి తెలుసుకోకుండా అప్లై చేయడం. సో చేసిన తర్వాత కొన్ని అకార్డింగ్ టు నామ్స్ రూపంలో పేమెంట్ చేసేసిన తర్వాత ఓటీపీఆర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయిపోయింది అనుకోవడం, ఇలా అనేక రకాల సమస్యలు అయితే ఉండడం వల్ల మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. రెండోది మూడోది ఇంకో విషయం, ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ కూడా చెప్తాను. వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దని చెప్పాను ముందు. సో మీరు ఒకవేళ ఇక్కడ చూడండి, లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ రిటర్న్ ఎగ్జామ్ ఫర్ ది రిక్వైర్డ్ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ జుడిషియల్. చూడండి, తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రియల్ అనేసి మెన్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి లింక్ ఇది. మీరు ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేశారో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్, మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఈ పాస్వర్డ్ టైప్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ లో పక్కన రైట్ సైడ్ చూస్తే హాల్ టికెట్ ఉంటుంది. హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ పైన చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. లేదా చూడండి, హైకోర్టుకి అప్లై చేసిన వారు చూడండి, ఎక్కడేమన్నా రిటర్న్ రిక్వైర్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫీసర్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ హైకోర్టు.
స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైకోర్టు స్టేట్ ఆఫ్ తెలంగాణ అన్నారు. ఇది దేనికి సంబంధించినంటే ఇది హైకోర్టుకు సంబంధించినటువంటి లింక్. ఇప్పుడు ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసిన వారు ఇది హైకోర్టుకు అప్లై చేసి ఉంటే దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. క్లియరా? ఇది ఇలా చేయకుండా మీరేమో డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేసి హైకోర్టు దగ్గర అప్లై చేయ లింక్ పైన క్లిక్ చేసి హైకోర్టుకు అప్లై చేసి డిస్ట్రిక్ట్ కోర్టు లింక్ పైన మీరు హైకోర్టుకు అప్లై చేశారండి, డిస్ట్రిక్ట్ కోర్టు పైన లింక్ పైన క్లిక్ చేస్తున్నారు. ఎలా ఓపెన్ అవుతుంది? దీని బ్రౌజర్ వేరు, దీని బ్రౌజర్ వేరు, దీని లింక్ వేరు, దీని లింక్ వేరు. సో అది మీరు గమనించాలి. ఎలా పొరపాటు నంబర్ ఆఫ్ మెసేజ్ అంటే అవగాహన లేకుండా. సో అందుకోసం ఈ వీడియో చేయాల్సి. ఒకవేళ మీరు ఓటీపీఆర్ కరెక్ట్ ఉండి పాస్వర్డ్ కరెక్ట్ ఉండి మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేస్తున్నారు, ఈ లింక్ పైన క్లిక్ చేసేటప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీకు ఓటీపీఆర్ పాస్వర్డ్ అనేది మిస్ మ్యాచ్ అవడము. ఓటీపీఆర్ అనేది చాలా మంది అంటారు, సార్ నేను అప్లికేషన్ అప్లై చేశాను సార్, నా దగ్గర అప్లికేషన్ లేదు సార్, ఓటీపీఆర్ లేదు సార్, మెయిల్ లేదు సార్, మొబైల్ నంబర్ లేదు అంటే మీకు బాధ్యత లేదు, ఆ ఉద్యోగం రాయడం మానేయండి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను అప్లై చేసినాడే చెప్పాను, మీరు ఉద్యోగంకి అప్లై చేశారు, మినిమమ్ బాధ్యత అనేది మీకు ఉండాలి. అప్లికేషన్ జాగ్రత్త భద్రపరచండి. అప్లికేషన్ బ్యాక్ సైడ్ ఒక పేపర్ మీద ఓటీపీఆర్ ఐడెంటి పాస్వర్డ్ జాగ్రత్తగా రాసి మన డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఎక్కడైతే పెట్టుండో అక్కడ పెట్టుకోండి. మీరు ఇచ్చే మెయిల్ మీదే అయి ఉండాలి, మీ మొబైల్ నెంబర్ మీదే అయి ఉండాలి అని గంట కొట్టినట్టు మళ్ళీ ప్రతి వీడియోలో చెప్పి ఎవడైనా విన్నాడా? పిఆర్ అకాడమీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి మన తెలంగాణ సంబంధించి కొన్ని వేల వీడియోలు మేము చేసి అందించాం. ఇలా అనేక రకాలమైనటువంటి ఇన్ఫర్మేషన్ 2018 నుండి 2026 వరకు చేసిన ఏకైక సంస్థ అది ఏమైనా ఉంది అంటే అది పిఆర్ అకాడమీ. ఎవడైనా మాట విన్నాడా? ఈ రోజు నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు సార్, నేను ఎలా హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తానంటే మీకు ఎటువంటి బాధ్యత లేదన్నప్పుడు ఆ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వడం మానేయాలి, ఎగ్జామ్ రాయడం మానేయాలి. నా మాట అర్థమైందా? సో ఇప్పుడు దానికి వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏం లేదు మిత్రమా, ఉన్నది ఏకైక ఆప్షన్. మీరు వెళ్ళి హైకోర్టులో రిక్వెస్ట్ చేసి రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, సార్ నా ఓటీపీఆర్ ఐడి పోయింది, పాస్వర్డ్ పోయింది, సో మొబైల్ నంబర్ మారిపోయింది, మెయిల్ మారిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, నా దగ్గర ఎటువంటి డాటా లేదు, సో వీలైతే ఏమైనా చెప్పగలుగుతారా అనేసి అడిగితే అప్పుడు వాళ్ళు మీ పేరు చెప్తే వాళ్ళు ఏమైనా దయతలిచి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అంతే తప్ప వేరే అవకాశం అంటూ ఏమి లేదు. అట్లీస్ట్ మొబైల్ నంబర్ ఉన్నా మనం తీసేయవచ్చు హాల్ టికెట్, అట్లీస్ట్ మెయిల్ ఉన్నా ఆ మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది, మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేయి. ఈ రెండు లేకపోతే ఏం చేయలేము. అప్లికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ పట్టుకొని వెళ్ళి మనం పాస్వర్డ్ మొబైల్ నెంబర్ మార్చిన ఆ మొబైల్ నెంబర్ పోయింది సార్ అంటే ఆ హైకోర్టుకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఆ ఒక్కటే దారి తప్ప వేరే దారి అయితే లేదు. పూర్తిగా పోయిన వాళ్ళు ఉన్నవారు ఓటీపీఆర్ పాస్వర్డ్ ఉండి కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ లాగిన్ చేసేటప్పుడు మీకు వచ్చే సమస్యలు ఏంటంటే రాంగ్ అని వస్తుంటది, రెండోది మిస్ మ్యాచ్ అనేసి వస్తుంది, మూడోది నాట్ వ్యాలిడ్ అని వస్తుంది, నాలుగోది ఏంటి వస్తుంది అంటే ఇన్వాలిడ్ ఐడి, కరెక్ట్ క్రెడెన్షియల్స్ అనేసి వస్తుంది. ఇలా రావడం చేత మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. అంటే మీరు దయచేసి ఇప్పుడు దానికి ఎలా రెక్టిఫై చేయాలంటే చెప్తాను చూడండి. రెక్టిఫై ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ మొబైల్లో డౌన్లోడ్ చేయకండి. ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళేసి మీ సేవకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టు ఉంటుంది, మీరు అప్లై చేసే డిస్ట్రిక్ట్ కోర్టు అయితే ఆ లింక్ పైన క్లిక్ చేయమను, హైకోర్టు అయితే హైకోర్టు లింక్ పైన క్లిక్ చేయమంటే డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో చేయకండి, నెట్ సెంటర్కి వెళ్ళండి. నెట్ సెంటర్కి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తే ఒకవేళ మీరు క్రోమ్ బ్రౌజర్లో చేస్తే అవ్వకపోతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేసి ఉంటుంది, గుర్తుపెట్టుకున్నామా. మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది ఇది ఒక బ్రౌజర్, ఈ బ్రౌజర్లో డౌన్లోడ్ చేయండి, ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. అప్పటికి కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమే వస్తుంది అంటే లేదు అంటే మీ పాస్వర్డ్ ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టండి, కొత్త పాస్వర్డ్ ఇచ్చి డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేస్తే అవ్వదు అంటూ ఏమి లేదు. సో మనం చేసినటువంటి ఓటీపీఆర్లో కానీ టైప్ చేయడం తప్పై ఉండాలి, పాస్వర్డ్లో కానీ తప్పై ఉండాలి. మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేసి హైకోర్టులో లింక్లో డౌన్లోడ్ చేయాలి, లేదా హైకోర్టుకు అప్లై చేసి డిస్ట్రిక్ట్ కోర్టులో లింక్ ద్వారా చేస్తే ఇటువంటి ప్రాబ్లం వల్ల హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు. తర్వాత నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ మెసేజ్ ఏమొచ్చిందంటే సార్ మాకు కోర్టులో ఎగ్జామ్ అయితే మాకు ఈ తేదీలో ఉంది, ఆ తేదీలో వచ్చిందంటే మీరు ఏ కోర్టుకు అప్లై చేశారో ఒకసారి చెక్ చేసింది.
నేను డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్లై చేశాను సార్, నాకు 30వ తేదీ అనేసి ఎగ్జామ్ డేట్ వస్తుందంటే తప్పు. నేను హైకోర్టుకి అప్లై చేశాను సార్, నాకు 29వ తేదీ, అది తప్పు. ఒక్కసారి క్లియర్గా చెక్ చేయండి. అటువంటి ప్రూఫ్ ఉంటే నాకు వాట్సాప్లో పెట్టండి. తదుపరి ఏం చేయాలో నేను చెప్తాను. ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి హైకోర్టు వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ హైకోర్టు వెబ్సైట్లో టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ నంబర్కి ఫోన్ చేయండి. సార్ ఫోన్ చేసిన వెంటనే ఎత్తట్లేదంటే దే ఆర్ గవర్నమెంట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. సో కాబట్టి వాళ్ళకి అనేక రకాలమైన వర్క్ ప్రెజర్, మీలాగా నాలాగా ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసేయడానికి ఇక్కడ పిఆర్ అకాడమీ కాదు, ప్రసన్న సార్ కాదు, లేదా గౌడ సాగర్ కాదు ఇమీడియట్ రెస్పాండ్ ఇచ్చేయడానికి. సో కాబట్టి వాళ్ళ న్యాయ వ్యవస్థలో మాకున్న వర్క్ ప్రెజర్ అన్ని ఉన్నప్పటికీ కూడా కామెంట్కి, మెసేజ్కి అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. సో కాబట్టి మీరు అది గమనించి ఒకసారి వారికి ఫోన్ పదే పదే ఫోన్ చేస్తే మీ సమస్య తెలియపరిస్తే అప్పుడు అవుతుంది. ఒకవేళ హైకోర్టు, ఇప్పుడు హైకోర్టు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని అంటున్నారు. సో ఈ సమస్య అనేది వారి దృష్టికి తీసుకెళ్ళాలి. హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్ అథారిటీకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా ఉంటే వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. వీడియోలో ఎంతవరకు చేయాల్సింది అంతవరకు చెప్పాను. కొంతమంది అప్లికేషన్ ప్రాసెస్ లో కూడా రాంగ్ చేశారు. కాబట్టి ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ లో ఓన్లీ పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ సరిగ్గా చేయకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వదు. సో ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను గమనించి సమస్య చెప్పాను, దానికి ఎలా ఆ సమస్యల నుంచి బయటపడడానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పటికి ఏమైనా డౌట్ ఉంటే హైకోర్టులో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్ పొందండి. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో కానీ యూజ్ఫుల్ అనిపించింది, వర్తిఫుల్ అనిపించింది, కంటెంట్ ఓరియంటెడ్ అనిపించింది అంటే దయచేసి అందరికీ షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ.